ఈ లోపల వీరభద్రగణాల వాళ్ళు యాగశాలను చుట్టుముట్టి బయటకు వచ్చే వారిని బాధించసాగారు. వీరభద్రుడు తన ప్రముఖ అనుచరులతో యాగశాల ప్రవేశించాడు. వాళ్ళందరూ లోపల ఉన్న దేవతలను ఋషులను చావబాదసాగారు. దక్షుణ్ణి చూడగానే వీరభద్రుడికి తన తండ్రి శివుడి దుఃఖం జ్ఞాపకం వచ్చి ఎక్కడలేని రౌద్రము వచ్చింది. అతను దక్షుడి తలను నరికి హోమగుండంలో హోమం చేశాడు. తరువాత వీరభద్రుడు ఋత్విక్కులను దేవతలను యాగశాలలో ఉన్న మిగిలిన వాళ్లను చూసి ఈశ్వరద్రోహి అయిన దక్షుడు చేసే యాగానికి వచ్చినందుకు ఫలం అనుభవించండి అని వారిని నానాహింసలు పెట్టాడు. దక్షుడి భార్య అయిన ప్రసూతి ఇతరులు వచ్చి వారిని ప్రార్థించి శాంతపరిచారు. అప్పుడు భద్రకాళి వీరభద్రులు తమ తమ సేనలతో కైలాస పర్వతానికి వెళ్లి శివుడికి నమస్కరించి నిలబడ్డారు. ఈ లోపుగా వీరభద్రుడు మొదలైన వాళ్ల చేత చావు దెబ్బలు తిన్న దేవతలు ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్లి జరిగినది చెప్పారు. బ్రహ్మ వారందరినీ వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళ్లి విష్ణువుతో వీరభద్రుడు దక్షుడి తల నరికిన హోమగుండంలో వేయటం, దక్షయాగం విధ్వంసం కావటము మొదలైన వివరాలన్నీ చెప్పారు.